जय हो। ఆమె పేరు ప్రజ్ఞా ప్రసూన్ సింగ్. పెళ్లై 2 వారాలు ఢిల్లీలో కొత్త కొలువుకు పిలుపుస్తే బెనారస్ నుంచి రైల్లో బయలుదేరారు. తనతో పెళ్లి నిరాకరించిందన్న కారణంతో అవమానంతో అసూయతో రగిలిపోతున్న ఓ యువకుడు ఆమెను రహస్యంగా వెంబడించాడు. అర్ధరాత్రి ప్రజ్ఞాపై యాసిడ్ దాడి చేశాడు. ముఖం కాలిపోయింది. 2 ఏళ్లు ఆసుపత్రికి పరిమితమయ్యారు. 15 శస్త్రచికిత్సలతో కోలుకున్నారు. తర్వాత ఆమె ఆమ్లదాడి బాధితులకు ఆసరాగా ఓ స్వచ్ఛంద సంస్థ నెలకొల్పి ఆదుకుంటున్నారు. వారి హక్కుల కోసం పోరాడుతున్నారు. పాలింకిపోవటానికి మాత్రలు ఉన్నట్లే మనసింకిపోవటానికి మాత్రలుంటే బావుండు అన్న ఓ కవయిత్రి మాటలను కథానాయకురాలు ప్రజ్ఞ పరిస్థితికి అక్షరాల అన్వయించవచ్చు. వర్ధమాన ఫ్యాషన్ డిజైనర్ ప్రజ్ఞా ప్రసూన్ సింగ్ది కదిలించే కథ కన్నీటి వ్యధ. ఆమె స్వస్థలం జార్ఖండ్ రాష్ట్రం ధన్బాద్. బెనారస్లో ఉంటున్నారు. చదువైపోగానే ప్రజ్ఞకు పెళ్లైంది. కాని అంతకుముందు ఓ యువకుడి పెళ్లి ప్రతిపాదనను ఆమె తిరస్కరించింది. ఆమె మర్చిపోయినా అతడు మర్చిపోలేదు. 2006లో ప్రజ్ఞ ఓ రోజు ఉద్యోగం కోసం రైల్లో బెనారస్ నుంచి ఢిల్లీకి ఒంటరిగా బయలుదేరారు. నడిరాత్రి దాటుతున్న సమయంలో పొంచి ఉన్న అతడు ప్రజ్ఞ మీద యాసిడ్ చల్లాడు. అంతే, ఒళ్లంతా మంటలు, నరక యాతన. ఏం జరిగిందో తెలిసేసరికి ఆమె ఆస్పత్రిలో ఉంది. ఓ వైద్యుడు, తోటి ప్రయాణికులు కాపాడారు. కాని ఆమ్ల దాడిలో ఓ కన్ను పోయింది. ముఖాకృతి మారింది. సకాల వైద్యంతో మరో కంటి చూపును వైద్యులు కాపాడగలిగారు. 2 ఏళ్లపాటు మంచానికే పరిమితమైంది. ముఖాకృతిని మామూలుగా చేసేందుకు అనేక శస్త్రచికిత్సలు చేశారు. The attack happened 12 days after my wedding in 2006. అది 2006 సంవత్సరం. నాకు పెళ్లైన 12 రోజుల తర్వాత ఆ దాడి జరిగింది. ఏప్రిల్ 18న వివాహమైంది. అదే నెల 30న ప్రాంగణ నియామకం కోసం నేను నివసించే వారణాసి నుంచి ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. రైల్లో ఒంటరిగా ప్రయాణిస్తున్నాను. అర్ధరాత్రి నిద్రలో ఉండగా నన్ను పెళ్లాడాలనుకుని భంగపడిన యువకుడు హఠాత్తుగా నాపై యాసిడ్ చల్లాడు. ఒక్కసారిగా ఒళ్లంతా నొప్పి, ఉక్కిరిబిక్కిరయ్యాను. ఒళ్లంతా మండిపోతున్నట్లు నరకయాతన పడ్డాను. There was so much of burning sensation over my whole body. ప్రజ్ఞకు మానసికంగా, శారీరకంగా అనేక సవాళ్లు ఎదురయ్యాయి. అయినా కుటుంబ సభ్యుల మద్దతు లభించింది. సానుకూల దృక్పథం తోడైంది. తను కోలుకుంది. యాసిడ్ దాడుల్లో గాయపడి ప్రాణాలతో బయటపడిన వారంతా ఆర్థికలేమి నేపథ్యం నుంచి వచ్చినవారే ఉన్నారని ప్రజ్ఞ గ్రహించారు. ఈ క్రమంలో అలాంటి వారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఆమె 2013లో అతిజీవన్ ఫౌండేషన్ను స్థాపించారు. ఈ స్వచ్ఛంద సంస్థ యాసిడ్ దాడి బాధితులకు, ఒళ్లు కాలిన వారికి, అవసరమైన వారికి ఉచిత శస్త్రచికిత్సలకు తోడ్పడుతోంది. వృత్తి విద్యల్లో శిక్షణ అందించి పునరావాసానికి మార్గం చూపుతోంది. ప్రజ్ఞ నేటిదాకా తన ఫౌండేషన్ ద్వారా 250 యాసిడ్ దాడి బాధితులకు సాయం చేశారు. అసంఖ్యాకులకు కౌన్సిలింగ్ అందించారు. ఆసుపత్రిలో నేను, నా పక్కనే ఉన్న నాలాంటి కొందరిని కలిశాను. కొందరికి కుటుంబ సభ్యులు తోడున్నారు. మరికొందరికి ఎవరూ లేరు. వాళ్లకు దిశానిర్దేశం చేసే వాళ్లూ లేరు. మీకేమీ కాదులే, కోలుకుంటారు అని ధైర్యం చెప్పేవారు కనబడలేదు. వారితో మాటలు కలిపి వివరాలు తెలుసుకున్నాను. అలాంటి వారికి భరోసాగా, ఆసరాగా అతిజీవన్ ఫౌండేషన్ సంస్థను ప్రారంభించాను. యాసిడ్ దాడికి గురైన వారికి సంస్థ ఆధ్వర్యంలో కాలిన గాయాలకు చికిత్సలకు సహాయపడుతుంది. శరీర పునరాకృతికి శస్త్రచికిత్సలు, ఇతర వైద్య సాయాలను ఉచితంగా అందిస్తుంది. అతిజీవన్ ఫౌండేషన్ ఆమ్లదాడితో గాయపడిన అమ్మాయిల పునరాకృతి శస్త్రచికిత్సలకు సహకరిస్తోంది. స్కిన్ గ్రాఫ్టింగ్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చికిత్సలకు కార్పొరేషన్ల నుంచి, వ్యక్తుల నుంచి విరాళాలు సమకూరుస్తుంది. దాడిలో గాయపడి ప్రాణాలు దక్కించుకున్న వారి ఆర్థిక స్వావలంబనకు, స్వతంత్రంగా సంపాదించుకునేందుకు తోడ్పాటు అందిస్తోంది. వృత్తి విద్యా నైపుణ్యాలు నేర్పేందుకు కార్యశాలల్ని నిర్వహిస్తోంది. సాధికారత కల్పించని పక్షంలో వీరు స్వాభిమానంతో హుందాగా జీవించలేరు. గౌరవప్రదంగా జీవించడమే నాకు ముఖ్యం. ఎందుకంటే నాకు చికిత్స పూర్తయ్యాక నేను తిరిగి పనిలోకి వెళ్లాలని అనుకున్నాను. కానీ నన్ను వెళ్లనివ్వలేదు. నీవు శస్త్రచికిత్సలు అన్నీ అయ్యాక వెళితేనే మంచిదని సలహా ఒకటిచ్చారు. ఇక నేను గతంలోలా మామూలుగా కనిపించలేనని వారికి ఎలా చెప్పాలి? వాళ్ల మాటలు నా మనసును నొప్పించాయి. కానీ ఏదో ఒక స్థిరమైన పనిలో నిమగ్నమయ్యేందుకు మార్గాలను వెతికాను. లాభం లేకపోయింది. సాధ్యం కాలేదు. నాలాంటి వాళ్ళు ఎక్కడైనా
ఏ పనైనా చేసేందుకు అవకాశాలే లేవని అర్థమైంది. For people like me to work anywhere. ప్రజ్ఞ రాజీలేని కృషికి ప్రయత్నాలకు ఎంతో గుర్తింపు లభించింది. 2019లో ఆమెను భారత ప్రభుత్వం నారీ శక్తి పురస్కారంతో సత్కరించింది. ఆమ్ల దాడి బాధితుల్ని గౌరవంగా చూడాలి, వారిని బాధితులుగా కాకుండా దీశాలుల్లా భావించేలా ఈ సమాజం ఉండాలని ప్రజ్ఞ అభిలషించారు. ఆమె ప్రారంభించిన అతిజీవన్ ఫౌండేషన్ అలాంటి వారికి అండగా నిలవాల్సిన ప్రాధాన్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. కాలిన శరీరాల పునరాకృతి చికిత్సలకు చర్మ దానాన్ని ప్రోత్సహిస్తోంది. I always say that I hope and I wish that నేనెప్పుడు చెప్పేది ఏమిటంటే, ఈ సమాజానికి అతి జీవన్ లాంటి సంస్థ అవసరం రానేకూడదు. ఆమ్లదాడులు లేని, కాలిన గాయాలు లేని సమాజం కావాలి. వరకట్నమోచ కుటుంబ కలహాలో ఏవైనా కావచ్చు, వధువుల సజీవ దహనాలు ఇకపై ఉండకూడదు. అయితే అలాంటి సమాజం ఏర్పడే వరకు అతి జీవన్ సంస్థ అవసరం ఉంటుంది. జనచైతన్యం కోసం నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. కాలిన గాయాలకు ప్రథమ చికిత్సల అవసరం, అమ్మాయిల హక్కుల లాంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తాం. about acid attacks, about first aid, about burns, about the girls' right. ప్రజ్ఞా సింగ్ కోలుకోవటానికి ప్రధాన కారణం ఆమె గుండె నిబ్బరం. ఇంకా చెప్పాలంటే ఆమె కుటుంబ సభ్యులు, వైద్యుల పూర్తి సహకారం. యాసిడ్ దాడిలో గాయపడిన వారికి ధైర్యం చెప్పారు, సూచనలు, సలహాలతో స్ఫూర్తి నింపారు. ఈ చొరవ చివరికి అతిజీవన్ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుకు దారితీసింది. ఒక వ్యక్తి గుర్తింపు భౌతిక రూపానికంటే మించి ఉంటుందన్నది ప్రజ్ఞా దృఢ విశ్వాసం. అందుకే ఐఎమ్ నాట్ మై ఫేస్ అనే నినాదాన్ని అతిజీవన్ సంస్థ నినాదంగా స్వీకరించారు. Every time I see a girl, నేను సవాళ్లను ఎదుర్కొన్న ప్రతిసారి నన్ను నేను ఎప్పుడూ బాధితురాలిగా భావించలేదు. అయ్యో నాకిలా జరిగిందేమిటి, విధిరాత, దురదృష్టం నన్ను వెంటాడింది అని చెప్పుకోలేదు. ప్రతి సవాలును అవకాశంగా గుర్తించాను. నా 2 కళ్లలో ఒక్క కంటితోనే చూస్తూనే అన్ని పనులు చేస్తాను. దాడితో ఓ కంటి చూపు పోయింది. శారీరకంగా చూస్తే నాకు చిన్న చిన్న ఇబ్బందులున్నాయి. మెడ తిప్పలేను, అంత సజావుగా లేదు. ఎడమ చేతిని పూర్తిగా పైకి కిందికి కదిలించడం సాధ్యం కాదు. కానీ నా చేతులు పనిచేస్తున్నాయని మీకు తెలుసు. వీటితో పనులు చక్కబెట్టుకోగలను. I cannot move my left hand completely up and on. ప్రజ్ఞ క్రియాశీలక సామాజిక కార్యకర్త, అటు మనసెరిగిన భర్త. వ్యక్తిగత జీవితం సంతృప్తికరంగా సాగుతోంది. వీరికి 2 అమ్మాయిలున్నారు. తను బాగుంటే చాలు అనుకోలేదు ప్రజ్ఞ. యాసిడ్ దాడులకు గురైన వారిని ఆదరించే సమాజాన్ని చూడాలనుకుంటున్నారు. వారిని స్వాగతించే మనసున్న మనుషులుండాలని కోరుకుంటున్నారు. తను చూడాలనుకుంటున్న సమాజమిది. ఆమ్ల దాడులకు గురై కోలుకున్న వారి సాధికారతకు తన అతిజీవన్ ఫౌండేషన్ సాయంతో బాట వేస్తున్నారు. వీరికి హస్తకళల్లో శిక్షణ అందిస్తున్నారు. కుట్లు, అల్లికలు, చేతి వృత్తుల ద్వారా జీవనోపాధి చూపారు. స్వయం పోషకులుగా మార్చారు. దయచేసి వారిని సర్వైవర్స్ అనవద్దు, దీశాలురు అని పిలవాలని ఆమె కోరుతున్నారు. జై హో.